అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. అన్నపూర్ణ స్టూడియోలో అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా చేశారు, సీరియల్ చేశారు. నాగేశ్వరరావు గారు సినిమాలో ఏమైనా పడ్డాయా? నాగేశ్వరరావు గారు మొన్నటి వరకు చేశారు కదా. పడలేదు ఆయన పడలేదు. కానీ నాగార్జున గారు నన్ను గుర్తుపడతారు. నాకు అన్నపూర్ణ సంస్థ నా మాతృ సంస్థ. నా మాతృ సంస్థ అన్నపూర్ణ సంస్థతోనే నాకు సినిమాలోను సీరియల్ కూడా 2 నంది అవార్డులు వచ్చినాయి. మళ్ళీ 16 నుంచి డేట్ ఇచ్చారు నాకు అన్నపూర్ణ సంస్థ. అన్నపూర్ణ సంస్థ. ఓ వెరీ గుడ్. సినిమా పేరు లెనిన్, అఖిల్ బాబుది. అఖిల్, అవును. వినరో భాగ్య విష్ణు కదా డైరెక్టర్ గారు, అవును, కిషోర్ గారు, ఆయన పిలిపించారు. నాగేశ్వరరావు గారు ఎక్కువ చేయలేదు. కృష్ణ గారు కానీ లేకపోతే మిగతా నటులు కృష్ణరాజు గారు కానీ మొన్నటి వరకు నటించారు కదా. వాళ్ళ కాంబినేషన్లు పడ్డాయి ఏమన్నా? ఆల్మోస్ట్ నేను రాజన్ చేసే టైంకి వాళ్ళు ఆల్మోస్ట్ అవుట్డేట్ అయ్యారు. నాకు వాళ్ళతో అవకాశం కుదరలేదు. కృష్ణ గారు నాకు అభిమానుడే. అవునా? ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ముందు. అసలు మేము మచిలీపట్నం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా ఫస్ట్ మామూలు మొట్టమొదటి టికెట్ మేము తీసుకోవాలా. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ టికెట్ తీసుకోకపోతే ఏడ్చేవాడు. వాడి కోసం వెళ్ళి 6 గంటలకే నిలబడేవాళ్ళం మార్నింగ్ షోకి మేము. అలాగే రామారావు గారి కంటే మా పిచ్చ అభిమానం మాకు. రామారావు గారి తర్వాత కృష్ణ గారికి డైవర్ట్ అయింది. కృష్ణ గారు ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ మన వాళ్ళు డిసిప్లిన్గా అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మహేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా మంచి ఆర్టిస్టులు. ఇప్పుడున్న హీరోలందరూ కూడా మంచి డిసిప్లిన్ అండి. టెలివిజన్ సీరియల్స్ పరిస్థితి సార్. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు రెగ్యులర్ గా, సీరియల్స్ కొన్ని రోజులు చేశారు. సీరియల్ చేశానండి. మొట్టమొదట తూర్పుళ్ళని అనిల్ కుమార్ గారు. అవును. ఆ తర్వాత నా పేరు మీనాక్షి. అవును. పుట్టింటి పొడిచేర ఇంకోటి వెళ్ళి అన్నపూర్ణ స్టూడియో కూడా పుట్టింటి పొడిచేర రాజన్నావు కానీ పుట్టింటి పొడిచేర అని ఒక సీరియల్ తీశారండి. దాంట్లో సాయిబాబా గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయన అడిగాడు, గాంధీ గారు మరి మనం ఒక సీరియల్ తీస్తున్నాం, మరి రాజన్న సినిమా బాగా మీకు మంచి పేరు వచ్చింది కదా, సినిమాకి అంకితం అవుతారా లేకపోతే సీరియల్ కూడా చేస్తారని. సార్ నటుడికి సీరియల్ ఏంటి ఏదైనా ఒకటి చేస్తాను సార్ అన్న. అప్పుడు హీరోయిన్ ఫాదర్గా నాకు ఇచ్చారు. అది దాంట్లో నంది అవార్డు వచ్చింది నాకు. వెరీ గుడ్. నాకు నాటకంలో, సీరియల్లో, సినిమాలో మూడిట్లో బెస్ట్ క్యారెక్టరిస్టిక్ నంది అవార్డు వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అది నా అదృష్టం చెప్పాలంటే. అచీవ్మెంటే. అలాగే రెక్కిలో కూడా ఇచ్చారు. రెక్కిలో సంతోషం అవార్డు ఇచ్చారు, కొండేటి సురేష్. దాంట్లో కూడా అవార్డు ఇచ్చారు. 4 రంగాల్లోనూ అవార్డు వచ్చింది నాకు. వెరీ గుడ్. అది ఒక తృప్తిగా సార్. అది అవును, డబ్బుల కంటే తృప్తి అది. సో హ్యాపీగా మంచి హ్యాపీగా లీడ్ చేస్తాం సార్. కానివ్వండి, ఇది ఆరోగ్యంగా ఇలా మనం ఏంటంటే ఇప్పుడు ఒక 60 ఉంటాయా, 65? చాలా మంది అయితే పొరపాటు పడతారు. 65. మొన్న 75 సంవత్సరాలు నేను ఫంక్షన్ చేశారు మా పిల్లలు. 75 years? 75 years. మన February 2nd 75 కంప్లీట్ అయింది. దానికి పెద్ద ఎత్తునే మా అమ్మాయి వాళ్ళకి శంకరపల్లి మా పెద్ద అల్లుడు అక్కడ ఫామ్ హౌస్ ఉంది. దాంట్లో మంచి ఫంక్షన్ చేస్తే నేను వాకర్స్ మా 35 members సరదాగా వెళ్ళి అక్కడ బాగా ఆ ఫ్రెండ్స్ అందరం అక్కడికి వెళ్ళి బాగా కేక్ కట్ చేసి మొత్తం యాసి మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చాం. 75 years? 75 దాటి 76 రన్నింగ్ సార్. 76 రన్నింగ్. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం. రూపాన్ని చాలా కాపాడుకుంటున్నారు. ఆర్టిస్ట్ కావాల్సింది అది ఆరోగ్యం. డైట్ ఏంటి సార్? అన్ని తినేస్తారా? నాన్ వెజ్, వెజిటేరియన్ అన్ని? నాన్ వెజ్ ద్వారా బాగా తినండి కానీ సార్ ఇప్పుడు నాన్ వెజ్ తగ్గించాం సార్. తగ్గిస్తారా? ఎందుకంటే నాన్ వెజ్ తినటం వలన కొంచెం 1 రోజు 2 రోజులు ఇబ్బందిగా ఉంటుంది. కూరగాయలు అంత హ్యాపీగా ఉండట్లా. అందుకే ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి నాన్ వెజ్ మ్యాక్సిమం తగ్గించా. లేకపోతే సండే వస్తే సండే రాగానే చేపలు, రొయ్యలు ఏదో ఒకటి తెస్తా ఉండండి. ఇప్పుడు దాని మీద దృష్టి పోయింది ఎందుకు అసలు. నేను అప్పుడు అడుగుతుంటా, మా డాక్టర్ గారిని అడుగుతా, వెంకటేశ్వర్లు గారని మాకు ఫ్యామిలీ డాక్టర్, మా వాకర్స్ అందరికి ఆయనే డాక్టర్. సార్ నాకు ఎందుకు అసలు నాన్ వెజ్ మీద పోయింది సార్. నేను అది మంచి పద్ధతి అండి, ఈ ఏజ్లో పోవటం మంచిదని ఆయన. అదే కదా. కాబట్టి నేను నాన్ వెజ్ తగ్గించాను సార్. బాగా 90% తగ్గించేసి. డివోషనల్గా ఏమన్నా ఉందండి? బాగా అండి. మేము ఆధ్యాత్మికంగా మేము జాబ్ చేసేటప్పుడే షిరిడి సాయిబాబా అంటే నాకు బాగా ఇదండి. 6 నెలలకు ఒకసారి షిరిడి వెళ్ళిపోతా. నాకు అన్ని ప్రయోజనాలే జరిగినాయి ఆయన వల్ల. కొన్ని మహత్యాలు జరిగినాయి. మేము గుడి కూడా కట్టించాం కలెక్ట్ చేసి. మేము బీడిఎల్లో ఓవైసీ హాస్పిటల్ ఉంది కదా, డిఎంఆర్ఎల్ చౌరస్తా, దాని దగ్గర అక్కడ ఆంజనేయ స్వామి కాంపాస్ ఒకటి ఉంది. దాంట్లో మేము ఒక గుడి కట్టించాం. 82లోనే గుడి కట్టించాం, సాయిబాబా టెంపుల్. 82 అంటే ఎప్పుడు? అప్పుడు రామారావు గారు తెలుగుదేశం పెట్టేటప్పుడు ఆయన వెళ్ళి అడిగాం మేము, మాకు విగ్రహం ఇప్పించంటే తప్పకుండా ఇప్పిస్తాం బ్రదర్ అన్నారు. ఆయన సీఎం అయిపోయాడు. అయిపోయిన తర్వాత వెళ్ళడం కుదరలేదు మాకు. అవునా? సీఎం అవ్వకముందు వెళ్ళాము. తర్వాత మేమేం జైపూర్ వెళ్ళి విగ్రహం తీసుకొచ్చి పెట్టేసాము అప్పుడు. అలా నాకు భక్తిపూర్వకం కూడా నాకు బాగా ఎక్కువ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఇట్లనే మీరు నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి, బిజీగా ఉండాలి అని కోరుకుంటూ తెలుగు వందరా
కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఈ తెలుగు వన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహేష్ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ సినిమా ఫీల్డ్లో నాకు అవకాశం కల్పించండి మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారి పాదాభాంతరం చేస్తూ, ఆయన దయ వల్ల నేను ఈ చిత్రసీమలో ఎన్నో సినిమాలు చేస్తున్నాను. కాబట్టి నన్ను ఆదరిస్తున్న నిర్మాణ సంస్థలకు, నిర్మాతలకు, తర్వాత రచయితలకు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ నన్ను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సెలవండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.